అన్న ప్రస్తుతం గల్ఫ్కి కొత్తగా రావాలనుకునే వాళ్లకు, అలాగే ఇండియా వెళ్ళి తిరిగి రావాలనుకునే వాళ్లకు మీరు చెప్పాలనుకునే ముఖ్యమైన సూచనలు ఏమైనా ఉన్నాయన్న మీ తరపున? కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక సజెషన్, ఒక ఎగ్జాంపుల్ కానీ, ఎలా వాళ్ళు ఇక్కడ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎలా వర్క్ చేసుకొని వాళ్ళు సంపాదించుకోవాలా అన్న? ముఖ్యంగా లేడీస్ ఇంత దూరం వస్తున్నారంటే పాపం వాళ్ళకి ఎంత కష్టం ఉందో తెలియదు. అంత కష్టం లేకుండా ఈ లేడీస్ రాదన్నమాట. మామూలుగా మన ఇండియాలో ఆడామె పనికి పోతేనే మొగుడు ఒప్పుకోడు. నిజమే. అట్టాడిది కువైట్కు వచ్చి ఆడామె కష్టపడుతుంది అంటే ఎన్నో సమస్యలు, సాగేవాడు లేక, వాళ్ళ పిల్లలకు వాళ్ళ మొగుడు ప్రాణం బాగా లేక ఎన్నో సమస్యలు అన్నమాట. కొందరు వచ్చి అందరూ బాగున్నాయి కానీ నాలుగు డబ్బులు సంపాదించుకుంటాం అని కూడా అట్లా వస్తారు. అన్న వచ్చేవాళ్ళు కష్టపడండి, 4 డబ్బులు వస్తాయి. ఈడ అయితే 4 డబ్బులు మిగులుతుంది, ఇండియాలో అయితే ఏం మిగులదు. ఇండియాలో మేము రోజుకి 3,000 సంపాదించినా కానీ నెల అయితే ఏం కనపడదు. ఈడ వచ్చి మేము 30,000 సంపాదించినా కానీ 10,000 మిగులుతుంది. అది విషయం. ఇండియాలో 3,000 ఏడాలన్నా చెప్పే మాట అన్న. ఈ 15 సంవత్సరాల ట్రావెల్స్ జర్నీలో మీకు ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందిన్నా? ఈ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీ ట్రావెల్స్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేసినారు కదా, మీ జర్నీలో ఈ ముఖ్యమైన సంఘటన మీకు ఏమైనా గుండెకు హత్తుకున్నది, అది సంతోషమైన, అది దుఃఖమైన, ఏం జరిగింది? దుఃఖం అంటే మొన్న అక్కమ్మ లేని వాళ్ళకి పంపారు కదా, అక్కమ్మ లేనప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే పాస్పోర్ట్లు ఉండవు వాళ్ళ దగ్గర, పారిపోయి ఉంటారు, వాళ్ళ జిరాక్స్ కూడా ఉండదు వాళ్ళ దగ్గర. నిజమే. ఫోన్ చేసి, అన్న ఇండియాకి పోవాలన్నా కారణం వచ్చింది, మాకు జిరాక్స్ కూడా లేదున్నా, ఎట్టా పోవాలన్నా చూడన్నా, ఎట్ట కూడా వెళ్ళిపోతాము, మా ఇంటికి మేము వెళ్ళిపోతాము, ఏదో బతుకుతాము, ఇక్కడ ఇరుక్కున్నామన్నా, ఇది నా పరిస్థితి. ఇంటికాడికి పోయి బట్టలైనా అమ్ముకుంటాము, మొగోళ్ళు ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చేసి ఖానూన్ అనేది వచ్చింది కువైట్లో. అది పాస్పోర్ట్లు లేక ఇంట్లో పని చేసేవాళ్ళు ఇబ్బందులతో, వాళ్ళు బాధతో బయట పారిపోయి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసము కువైట్ గవర్నమెంట్ ఒక ఖానూన్ అనేది తెచ్చింది కొన్ని సంవత్సరాల క్రితము. ఆ ఖానూన్లో వచ్చేసి వైట్ పాస్పోర్ట్ చేపించుకొని టికెట్ కొనుక్కొని పోవాలా. అది కొంతమందికి తెలుసు ఎలా చేపించుకోవాలో, ఎంబసీకి పోవాలా, అది ప్రాసెస్ ఉంటుంది దానికి కూడా. ఆ ప్రాసెస్ తెలియని వాళ్ళు అన్నకి కాంటాక్ట్ అయ్యి అలాంటి వాళ్ళు టికెట్ బుక్ చేసుకోవాలన్నా కానీ చాలామందికి అన్న అయితే పంపించినారు. అన్న ఎంతమందిని మీరు మినిమం పంపించి ఉంటారు? ఎట్లా వర్క్ జరిగింది అప్పట్లో? అన్న మినిమం నేనైతే దగ్గర 2,000 మందికి పంపినా అన్న. 2,000 మందికి పంపినాను. 2,000 అల్హమ్దుల్లా పంపినాను. అల్హమ్దుల్లా. దాంట్లో చాలా మంది లేడీస్. ఎందుకంటే పాపం మాయా మాటలు నమ్మి మోసపోయి బయటకు వచ్చారు చాలా మంది. వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు ఉండవు, జిరాక్స్లు ఉండవు. అలాంటి వాళ్ళకు ఇండియా నుంచి ఆధార్ కార్డు తెప్పించండి మా అని తెప్పించి మళ్ళీ ఇండియా ఎంబసీకి పోండి అని చెప్పి చాలా మంది హెల్పింగ్ చేశాను. టికెట్ తీసుకుని పోయినారు. నేను టికెట్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి వీడియో పెడతాను, అదో వాళ్ళ పాస్పోర్ట్ అయింది, వాళ్ళు పోతున్నారు, స్టాంప్ వేస్తున్నారు, ఇబ్బంది లేదు అని. దానిలో చాలా మంది నాకు ఫోన్ కూడా చేశారు, నువ్వు ఎందుకు అంత తక్కువ టికెట్ అమ్ముతాండావు, అది ఎంబసీ సంబంధం అది అని. నేను అప్పుడు ఒకటే ఒక మాట అన్నా, పేరు చెప్పకూడదు, నేను ఇస్తాను టికెట్, వాళ్ళు పోతున్నారు, ఒకవేళ వాళ్ళకి పోతే వాళ్ళ డబ్బులు నేను కట్టిస్తాను. అట్టే పోయినారు జనాలు. వల్ల అందరూ పోయినారు. చాలా ఇబ్బంది కదా, చాలా మంది లేడీస్ అలాగే జెంట్స్ చాలా మంది పోయినారు, చాలా మంది తడుకున్నారు పాపం. ముందుగా వైట్ పాస్పోర్ట్, ఎంబసీకి పోయి వైట్ పాస్పోర్ట్ చేపించుకొని దాని తర్వాత మీ వైట్ పాస్పోర్ట్ మొత్తం ఫస్ట్ వచ్చి మఫ్ఫర్కి పోవాలా, దౌజాత్ పోవాలా, అన్ని చేసుకుని ఎంబసీకి పోయి అన్ని చేసుకుంటే టికెట్ తీసుకుని పోతున్నారు. వైట్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ చెప్పాలా కువైట్ గవర్నమెంట్ కి, ఎందుకంటే ఆ అవకాశం ఇచ్చినారు, చాలా మంది పోయినారు. అవును, చాలా మంది బయట పని చేసుకునే వాళ్ళు, దాంట్లో నా ఫ్రెండ్ కూడా ఒకడు పోయినాడు. కువైట్ గవర్నమెంట్ కి మా అన్న నేను చెప్తున్నాం, చాలా థ్యాంక్స్ చెప్పాలా. మళ్ళీ ఖాన్ పెడితే మళ్ళీ జనాలు పోతారు. చాలా మంది ఇప్పుడు కూడా చెకింగ్ అయితే ఉన్నారు. ఇప్పుడు చెకింగ్ జరుగుతుంది, దాని వల్ల కువైట్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఖాన్ పెడితే వెళ్ళిపోతారు పోయేవాళ్ళు. చాలా భయంకరంగా అయితే చెకింగ్ జరుగుతుంది ఇప్పుడు కూడా కువైట్ లో, జిలీబ్ లో కానీ. ఈ టైంలో ఖాన్ పెడితే కంపల్సరీ వెళ్ళిపోతారు జనాలు, నాకు తెలిసిన మటుకు. ఎందుకన్నా దీనికి కారణము అయితే ఇంట్లో ఇబ్బందులు ఉంటే ఓకే బయటకు పారిపోతారు, ఇక్కడికి వచ్చి అదే పనిగా కూడా బయట పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అలా చాలా మంది ఇంట్లో కష్టం పోయి, కొందరు ఇళ్లలో మేము చెప్పకూడదు అట్లా ఉన్నదని పారిపోతారు. కొందరు వచ్చి రెచ్చగొడతారు, వచ్చే నేను వేరే చోట పెడతాను, నేను చూసుకుంటానని పారిపోతారు. కానీ ఎక్కడ తిరగలేము, ఏం చేసుకోలేము కదా, అది అర్థం కాదనమాట. నేను చూసుకుంటా సర్వసౌగం అంటారు అనమాట. ఏం చూసుకున్నా జీవితం ఒక్కసారి ఫింగర్ పడిపోతే మళ్ళీ ఒకసారి కోయిడ్లు దాటిపోయిన తర్వాత మళ్ళీ పోలేరు వాపసు, ఇరుకునట్టే. ఇంకా ఫింగర్ పడితే మళ్ళా రాలేరు, బయటకు వచ్చేసినారు. ఇప్పుడు పోలీసులకి దొరికితే ఫింగర్ వేసి ఇంటికి పంపించేస్తారు, జీవితం కథం. దాని తర్వాత కువైట్కి ఎప్పుడు రాలేరు. కానీ బయట పారిపోయి వస్తారు, బయట పారిపోయి డైరెక్ట్ ఎంబసీకి పోయి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి
మన ఎంబసీతో ఏమైనా ఇంటికి పోయేది ఆలోచించండి. లేదు అక్కడ కుదరకపోతే మీరు ఎక్కడ వచ్చినా పని చేసుకొని ఇండియాకి పోవచ్చు. దానికన్నా వచ్చారా, కష్టం ఉందా, 2 సంవత్సరాలు చేసుకోండి, లక్షణంగా టికెట్ తీసుకుని మీ ఇంటికి మీరు పోండి. నేను చెప్పేది అదే. లేకుంటే రావండి కువైట్కి. కువైట్కి వచ్చేవాళ్ళు అన్నా కొత్తగా ఆడవాళ్ళు కానీ మగోళ్ళు కానీ కొత్తగా వచ్చేవాళ్ళు కష్టం ఉన్నా సుఖం ఉన్నా అని వాళ్ళకి కష్టం ఉంటే ఇంటికి పోవాలంటే 2 ఇయర్స్ చేసుకుని వెళ్ళిపోండి, బాగుంటే చేసుకోండి అన్న. చివరిగా 23 సంవత్సరాల గల్ఫ్ అనుభవం, 15 సంవత్సరాల ట్రావెల్స్ అనుభవంతో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రంగం మీకు నేర్పిన అతిపెద్ద పాఠం ఏమిటి? కువైట్లో ముఖ్యంగా ఫ్రెండ్షిప్ టీ వరకే పెట్టండి. టీ వరకే, డబ్బుల వరకు కాదు. ఎందుకంటే చాలా చూశాను నేను వచ్చింది కువైట్కి 2002లో. ఆ టైంలో మా సొంత వాళ్ళు కూడా నాకు సరిగా పలకలేనమాట కష్టాలు ఉన్నప్పుడు. ఆ టైంలో కూడా నేను ఇండియా నుంచి డబ్బులు తెప్పించి ఆ టైంలో కూడా 2002లో దేవుని వల్ల మా నాయన గ్రేట్. ఆ టైంలోనే నాకు డబ్బులు పంపి అక్కమ్మ కొట్టి బయటకు వచ్చి ఎన్నో కష్టాలు పడినాను నేను. అప్పుడు జీతము కువైట్ ఇంట్లో వాళ్ళకు 30 దినాలు జీతము, 30 దినాలు జీతము. అప్పుడు ప్రేమ అనుభవాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు టైం ఉన్నా కానీ టిక్ టాక్ చూసుకోవడం సరిపోతుంది అనమాట. ఫోన్ చేసినా కానీ ఫ్రెండ్స్కి నేను బిజీ ఉంటాను అంటాడు, బిజీలే టిక్ టాక్లో ఉంటాడు అనమాట. ఆ టైంలో ఫోన్ చేస్తే చెప్పురా ఎప్పుడు వచ్చినా ఏం సంగతి అంటున్నారు. అది కూడా ఏమంటే ఇండియా నుంచి మనకు ఒక లెటర్ రావాలంటే చూసుకుంటా ఉన్నాము, లెటర్ వస్తుంది అని. ఒక క్యాషెట్ వస్తే బ్యాటరీ బేసి వింటా అన్నాము ఏడ్చుకుంటా, మా అమ్మ పంపిందని. ఇప్పుడు వాట్సాప్లో హలో హౌ ఆర్ యూ, బిజీ ఉంది మళ్ళీ చేసాలి పెట్టాయి. ఆ బిజీ ఏంది టిక్ టాక్ అంటే ఏంలే, అది విషయం. ఇప్పుడు చాలా ఈజీ అండి. ఇప్పుడు ఫోన్ వీడియో కాల్ చేసి అమ్మకు చూడొచ్చు, నాయనకు చూడొచ్చు, తండ్రికి చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు. ఆ టైంలో చూసేది లే అన్నమాట. లెటర్ చదువుతా అంటే వాళ్ళ బొమ్మలు కనపడతాయి లెటర్లో. అప్పుడు మీరు 2002లో కదా వచ్చింది. అప్పుడు మీరు క్యాసెట్ రికార్డింగ్ చేసి అదే టేప్ రికార్డ్లో మనము వాక్మెన్లో వినాలి. అది మేమైతే చిన్నప్పుడు వాక్మెన్ కొనాలంటే చాలా మనకు అది చాలా ఆశ ఉండేది. డబ్బులు జమ చేసుకుని అదే పనిగా వాక్మెన్ అయితే కొనుక్కున్నాను. అప్పట్లో ఇక్కడి నుంచి క్యాసెట్లు రికార్డ్ చేసి పంపిస్తా అని చెప్పినారు కదా, అది ఎట్లా జరిగేది నా ప్రాసెస్? అప్పుడు మీరు ఎన్ని క్యాసెట్లు ఎంత డబ్బులు తీసుకునేవారు? మీరు ఇండియాకి పంపిస్తే ఎన్ని రోజుల్లో ఇండియాకి పోయేది? ఇండియా నుంచి మీకు క్యాసెట్ వచ్చేసి ఎన్ని రోజుల్లో వస్తా ఉన్నింది? దానికి ఎలా కార్గోనా అది ఎలా చేస్తా ఉన్నారు? అప్పుడు ఎట్లా అంటే అండి, క్యాసెట్ పట్టి రోజు ఒక రోజు పట్టామన్నమాట. రోజు ఒకటి ఏదో గుర్తు వస్తుంది, ఏడుస్తాము, పడతాము, అమ్మకు నాయనకు, మళ్ళీ ఒక రోజు పడతాము. 3 days 4 days కంప్లీట్ చేసి అందరికి అడిగినట్టు చెప్పి పెట్టుకుని ఉంటాము. ఏమన్నా పోతాడారా ఇండియాకు, పోతాడారంటే దాని ఒక కవర్లో వేసి మా పేరు, మా అడ్రస్, టెలిఫోన్ అప్పుడు ల్యాండ్ ఫోన్ అన్నమాట, మామూలు ఫోన్ నెంబర్ రాసి ఇస్తే వాళ్ళు పోయి ఇంటికి అడిగి ఇస్తే వాళ్ళు విని మళ్ళీ వాళ్ళు ఎవరన్నా వస్తా అంటే వాళ్ళకు ఇంటికి అడిగి పోయి మా కొడుకు ఇన్ని మా ఏం లేదు క్యాషెట్ అని వాళ్ళు పెడితే మళ్ళీ వాళ్ళు వస్తే మాలేక పోయి తీసుకుని ఒక నెల వరకు వెయిటింగ్ చేస్తా అన్నాము. ఎవరైనా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మనుషులకు ఇస్తా అన్నాము. కార్గో ఇలా ఏం ఉండేది కాదు. పోస్ట్ ఆఫీస్లో ఇస్తానే. అప్పుడు పోస్ట్ ఆఫీస్లో పోయి పోస్ట్ ఆఫీస్ అప్పుడు కోయిట్లో వచ్చి ఒక పోస్ట్ బాక్స్ వస్తూ ఉంది అనమాట. ఇక్కడ ఇప్పుడు కూడా ఉంది పోస్ట్ బాక్స్ ఉంది. మన ఇండియా గవర్నమెంట్ ఇండియాలో వచ్చి సపోజ్ నేను కడపలో ఉన్నాను, కడపలో పోస్ట్ ఆఫీస్లోకి నా వేస్తే అడ్రస్ వేసి ఏదో అడ్రస్ ఇస్తే వాళ్ళు తెచ్చి మన బాక్స్ లో వేసిపోతారు. కోయిట్లో మేము చూసుకుంటా ఉన్నాము, మనకు వాళ్ళు చెప్తారు. అప్పుడు ఫోన్లో ఏం చెప్పేది ఏం లే, క్యాషెట్ చేరిపోయింది అనుకో 10 రోజుల్లో వెళ్ళిపోతుంది, ఇంకా వస్తుంది చూసుకొని ఉంటాము. 10 రోజులు అయింది, రోజు పోయి చూసేది, పోయి బాక్స్ చూసేది వచ్చిందా ఏమన్నా అని. అది పరిస్థితి. అప్పుడు వాళ్ళు వచ్చేసి ఇంటి దగ్గర బాక్స్ లో పెట్టేసి వెళ్ళిపోతారు. అది మీరు చెక్ చేసుకొని నేను డైలీ లేసేది, ఇది పంపినాను, ఒక వారం తర్వాత డైలీ లేసేది, పోస్ట్ ఆఫీస్ లో పోయి చూసేది, రాలేదు వచ్చిందా తీసుకునేది, సంతోషము. చూడండి 20 సంవత్సరాల కిందట అయితే అలా ఉన్నింది జనరేషన్, అట్లా గడిపినారు అన్న. అయితే అక్కడి నుంచి ఇంతవరకు చాలా అయితే చూసినారన్న. ఆ క్యాషెట్లు రికార్డింగ్ కాడి నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఒక్క సెకండ్లో అయితే ఫోన్ తీసుకొని వీడియో కాల్ చేస్తే అయిపోయింది, కళ్ళ ముందర వచ్చేస్తారు. అప్పట్లో అయితే ఒక్క క్యాషెట్ రికార్డింగ్ చేయడానికి ఎన్ని రోజులు రికార్డింగ్ చేసి కొంచెం ఒక వారం వరకు రికార్డింగ్ చేసి ఆ క్యాషెట్ని ఎవరైనా పోతున్నారా వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని వాళ్లకు క్యాషెట్ ఇచ్చి వాళ్ళు పోయి ఇంటికి క్షేమంగా వాళ్ళు ఇస్తే అది విని మళ్ళీ రీప్లై అక్కడి నుంచి వస్తా ఉన్నింది. సంతోషం. అప్పుడు మనుషులు మనసుతో ప్రేమిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు అందరూ ఏమైనా అని ప్రపంచమే ఎట్లా ఉంది, దునియానే మారిపోయింది. అంతా డబ్బు మహిమ ఉంది, డబ్బు ఉన్న వాళ్ళకే విలువ ఉంది. అప్పట్లో ప్రేమ అనురాగాలు ఉండేవి, ఇప్పుడైతే లేవు. ఇప్పుడు అంతా డబ్బులే.
ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా కానీ కొందరు ఇంట్లో వాళ్ళు కూడా ఓకే మనం అట్లా డబ్బులు సంపాదిస్తేనే మనకు అనేది ఒక వాల్యూ ఒకటి ఉంది. అప్పట్లో చాలా ప్రేమ ఉండేది. అప్పట్లో మంచి మెచ్యూరిటీ అనేది అంతగా మైండ్లో లేదు. డబ్బుకి మనిషికి విలువ చాలా ఇస్తా అన్నారు అప్పుడు, మీరు చూసినారు కాబట్టి అప్పుడు. కానీ ఇప్పుడు అంత విలువ లేదు. దానికి కారణం దానికి కారణం ఏమంటేనా, ఇప్పుడు మనుషుల దగ్గర టైం లేదు. కాలం ఏం మారలేదు, మనుషులు మారిపోయినారు అన్నమాట. మనుషులు మారిపోయినారు. టైం అదే ఉంది, కాలం అదే ఉంది. మేము మారిపోయినాం అన్నమాట. మేమే మారిపోయినాము. మేమే మారిపోయినాము. మీరు వచ్చారు, సలాం దువా చేసాము, టీ తాగినాము, ఒక అర్ధ గంట మాట్లాడితే అని పోయిస్తా అంటారు. ఆడ ఏం పని ఉండదు, పీకేది. పక్కన వచ్చి టిక్ టాక్ చూడాలా, అది విషయము. టిక్ టాక్ చూడాలా. అది కూడా ఏమనంటే అన్న, టిక్ టాక్ అనేది కోవిడ్లో ఒక మైండ్ రిలీఫ్. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, పగలంతా చేసుకుంటాను, రాత్రి ఏదో ఒక డాన్స్ వేసినా అనుకో, హ్యాపీ నాకు. అది ఒక టైం పాస్ అయిపోయింది అన్నమాట. టైం పాస్ అది. దాని సోషల్ మీడియాకు మంచిదనంగా యూజ్ చేసుకుంటే మంచిదే, చెడ్డగా చేసుకుంటే చెడ్డదే. నిజమే అన్న, అది విషయం. ఓకే అన్న, చాలా థ్యాంక్స్ ఖాజాభాయ్ మా దగ్గరికి వచ్చారు. మేము అంత పెద్దోళ్ళం కాదు, ఖాజాభాయ్ వచ్చినారు. ఆయనకు అందరూ సపోర్ట్ చేయండి యూట్యూబ్లో. ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు సపోర్ట్ చేస్తే ఆయన కూడా మీకు సపోర్ట్ చేస్తాడన్నమాట. ఓకే, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ ఖాజా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సయ్యద్ దర్బార్ ట్రావెల్స్ అని టిక్ టాక్లో ఐడి ఉంది, ఫాలో చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు మీ టైం మాకు కేటాయించినందుకు. విషయం ఏంటంటే అన్న, చాలా మంది ఫోన్లు చేస్తే అందరికి చెప్పలేను. ఇది కూడా ఇప్పుడు కూడా ఇదే మాట అన్న, మీరు మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ టైం ఉన్నప్పుడు రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వలేదంటే మీరు కోపడొద్దు, మీరు కోపడితే నేను కోపడను, అది విషయం. అది కూడా చాలామంది కామెంట్ కూడా బ్యాట్ పెడతారు ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో. నేను పట్టించుకున్నా, ఇవన్నీ పట్టించుకుంటే మేము పని చేయలేము. మంచి ఉండే చోట చెడ్డ కూడా ఉండదు అన్నమాట. నిజమే, అది పట్టించుకోకూడదు. ఓకే అండి, ఆయన అన్నకు సపోర్ట్ చేయండి, ఖాజా భాయ్కు. ఆయన నెంబర్ కూడా ఉంటుంది యూట్యూబ్లో. ఎవరన్నా ఇంటర్వ్యూ చేయాలంటే పిలిచండి, ఇన్షాల్లా ఇంటర్వ్యూ తీసుకుంటాడు. మీకు ఏమన్నా కోవిడ్లో ఏమైనా చెప్పాలనుకున్నా కానీ దేనికైనా కానీ సపోర్ట్ చేయండి, మీకు కూడా సపోర్ట్ చేస్తారు. ఓకేనా అన్న, మీ 23 సంవత్సరాల గల్ఫ్ అనుభవాన్ని, 15 సంవత్సరాల ట్రావెల్స్ డిపార్ట్మెంట్ అనుభవాన్ని, అలాగే ప్రయాణికులకు ఉపయోగపడే ఎన్నో విలువైన విషయాలను మాతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. మీరు చెప్పిన సమాచారం కువైట్లో ఉన్న వాళ్లకు, అలాగే గల్ఫ్కి రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. గాయ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి గల్ఫ్ రియల్ స్టోరీస్, ఉపయోగపడే ఇంటర్వ్యూల కోసం మా ఛానల్ ది లోకల్ గాయ్ ఆఫ్ కడపను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.